ఆలోచనతో వాళ్ళు వచ్చారు. యాక్చువల్గా అదే నేను ఏం చేస్తాను అక్కడే ఫోన్ చేసి ఈ రకంగా చట్టవిరుద్ధంగా అక్కడ మళ్ళీ అదే కార్యక్రమం చేయడానికి ప్రభుత్వ అధికారులు వచ్చారు. చట్ట వ్యతిరేకమైంది. ఈ సెంట్రల్ పార్టీ మద్దతు ఉన్నది కాబట్టి విలేకరులందరూ అక్కడ రండి, ఆ విషయాన్ని కవర్ చేయండి, మేము దాన్ని తిరిగి చెప్పుకోవడం సిద్ధంగా ఉన్నాం అని చెప్పి నేను కూడా మాట్లాడి పెట్టాను విలేకరులందరికీ. ఎస్కోడ్ విలేకరు 200 విలేకరులకి నేను పెట్టడం జరిగింది. దాంతో మళ్ళీ నేను వస్తానని తెలిసి ఇప్పుడు మళ్ళీ దెబ్బేశారు. అది మరి ఇప్పుడు వంటలు ఉంటాడు ఉండాలి కదరే వాళ్ళు ఎప్పుడైతే నేను మళ్ళీ గట్టిగా మీడియాకి ఫోన్ ద్వారా పెట్టాను మొత్తం విలేకరులందరికీ. మేము జనసేనకి మద్దతు చెప్తాను. ఇంకో విలేకరు వాదించాను నాతో, మీరు కూటమి ప్రభుత్వం వ్యతిరేకం చేస్తారేటని. నేను కూటమి ప్రభుత్వం మంచి పని చేస్తే కూర్చాం, తప్పుడు పని చేస్తే దానికి వ్యతిరేకిస్తాం. మా పవన్ కళ్యాణ్ కూడా చెప్పింది అదే. నేను తప్పు చేస్తే నన్ను ప్రశ్నిస్తాను అడిగాడనే. మా పక్కన తప్పు చేస్తే మేము అన్ని ప్రశ్నిస్తాం, మేము అడుగుతామండి. తప్పు చేస్తే మాకు నిలబడతాం, ప్రజాపక్షం నిలబడతాం, కానీ అధికారులు తప్పు చేస్తే సపోర్ట్ చెయ్యం. అది మా పవన్ కళ్యాణ్ మాకు నేర్పిన పాఠం. అదే మా అధికారులు మాకేమి వాళ్ళ మద్దతు పోతుంది నాకేం చెప్పలేదు. చెప్తే నేను మానేసేవాడిని, నాకు చెప్పరు కూడాను. అధిష్టానం తెలిసే సమస్య ఉందని. కాబట్టి వాళ్ళు మాకు చెప్పరు, ఎవడో చెప్తే మేము మానం. మా నాయకత్వం చెప్తే మేము మానేస్తాం, మా నాయకత్వం చెప్పమని మేము చేస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితి వెనక్కి తగ్గేది లేదు. మేము ఖచ్చితంగా ప్రజాపక్షాలు ఉంటాము, మేము తిప్పుకొడతాము. ఈ చట్ట వ్యతిరేకమైంది, ఎవరైనా కాగితాలు తెమ్మనండి అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి ఆ విలేకరులకి ఫోన్ ద్వారా నేను మాట్లాడి పెట్టాను అన్నమాట. అప్పటికి వీళ్ళందరూ అక్కడ రండి అని విలేకరులకు కూడా మేనేజ్ చేస్తాను. ఒక విలేకరు రాలేదు, ఇప్పుడు నేను మాట్లాడింది ఎవరు చేయాలి కదా, అది కూడా జనసేన పార్టీ సపోర్ట్ ఇస్తానంటే అదేదో సమస్య అందరికి తెలుస్తుంది జనాలకి. ఇప్పుడు ప్రతిపక్ష చెత్తగేదో చెప్తాను నుండి కూడా మనం మాట్లాడుతుంటే ఇదే సమస్య నిజంగా ఉంది, తప్పే. లేకపోతే ఇంటికి వస్తారు, లేకపోతే పార్టీ అని సస్పెండ్ చేసిదా అని తెలు అనుకుంటారు. అందుకని మనం కవర్ చేయడానికి విలేకరులు కూడా కనీసం ముందుకు రావడం లేదంటే పచ్చిగా విజయనగరం విలేకరులు కొత్త విలేకరులు కూడా మేనేజ్ చేయడం జరిగింది. అయినా సరే మనం పోరాటం వెనక్కి తగ్గేంత పని లేదు. మనం పోలీసులు సీఏకి ఎస్ఐ కూడా మాట్లాడాము, ఏమండి చట్ట వ్యతిరేకమైంది, ఎటువంటి అనుమతులు లేవు, ఇక్కడ పెట్టమని ఏమైనా ఆదేశాలు ఉన్నాయా, కలెక్టర్ ఆర్డర్ ఉందా, పోలీసులు కూడా ఆర్డర్ ఉందా, ఎంఆర్ఓ సైట్ ఇచ్చినట్టు పత్తా ఉందా, ఎంఆర్ఓ కాగితాలు ఏమైనా ఎంఆర్ఓ మాకు చెప్పారు, కలెక్టర్ గారు లెటర్ పెట్టారు. అది ఏదో డమ్మీ స్టాంప్ వేసేసి డమ్మీ సంతకం పెట్టేసి ఇంకా మాకు ఇచ్చారంటారు. ఆడు కూడా పంచాయతీ కూడా ఇవ్వడం కాదు, అది ఇచ్చింది ఎవరు ఇచ్చారట, ఎంఆర్ఓ ఇచ్చారని. ఎంఆర్ఓ ఇచ్చి ఎంఆర్ఓ కాగితం రికార్డు కూడా రాస్తారు, ఇచ్చినట్టు రికార్డు చూపించంటే మా రికార్డు లేదు. ఇవాళ కూడా స్టార్టింగ్ అయితే